ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సుందరి పోటీ మిస్ వరల్డ్ 72వ ఎడిషన్కు తెలంగాణ వేదిక కాబోతోంది. తెలంగాణ చేనేత దుస్తుల్లో ప్రపంచ సుందరి పోటీదారులు మెరిసిపోతారా? ఈ వేడుకలో ఎలాంటి వింతలు విశేషాలు ఉండబోతున్నాయి? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కాబోతోంది. మే 4 నుంచి మే 31 వరకు 28 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, ఆధునికత ఉట్టిపడేలా ఈ కార్యక్రమం జరపనున్నట్టు ప్రభుత్వం నిర్వాహకులు చెబుతున్నారు. మిస్ వరల్డ్కు చెందిన గ్రాండ్ ఫైనల్తో పాటు ప్రారంభ, ముగింపు వేడుకలకు హైదరాబాద్ వేదిక కానుంది. 72వ ప్రపంచ సుందరి వేడుకను గొప్ప సంస్కృతి, వినూత్నత, ఆతిథ్యానికి నెలవైన తెలంగాణలో నిర్వహించడం గొప్ప విషయమే. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం ద్వారా ఈ ప్రాంత అద్భుతమైన వారసత్వాన్ని, వృద్ధిని ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ఈ వేదిక అవకాశం కల్పించబోతోంది. ఇది కేవలం ప్రపంచ సుందరి వేడుకను నిర్వహించడమే కాదు, కమ్యూనిటీల్లో సాధికారత తీసుకురావడం, వైవిధ్యాన్ని వేడుకగా చేయడం, బ్యూటీ విత్ పర్పస్ అనే ప్రామిస్ ద్వారా భవిష్యత్తులో మహిళల అవకాశాలు పెంచడం అనే కాన్సెప్ట్ను జనంలోకి తీసుకెళ్తామంటున్నారు నిర్వాహకులు. రాజధాని న్యూఢిల్లీలో, ముంబైలో 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 72వ ఎడిషన్ పోటీలను కూడా భారత్లోనే నిర్వహిస్తున్నారు. ముంబైలో జరిగిన 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ ఫైనల్ పోటీల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. ఆ ఎడిషన్లో భారత్ నుంచి పోటీల్లో పాల్గొన్న కన్నడ అమ్మాయి సినీ శెట్టి టాప్ 8లో నిలిచారు. అంతకుముందు 1996లో భారత్లో ఈ పోటీలు జరిగాయి. ఈసారి తెలంగాణలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలో ప్రధాన ఆకర్షణ చేనేత దుస్తులు. దేశ విదేశాల నుంచి అందాల పోటీలకొచ్చే అమ్మాయిలంతా తెలంగాణ చేనేత వస్త్రాలు ధరించేలా ప్రణాళిక చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మిస్ వరల్డ్ పోటీల్లో అనేక థీమ్లుంటాయి. అందులో భాగంగా ఒక థీమ్ తెలంగాణ చేనేత వస్త్రాలు ఉండేలా చూస్తామంటున్నారు అధికారులు. ఈ మిస్ వరల్డ్ పోటీలను ఉపయోగించుకొని చేనేత పరిశ్రమకు మేలు చేసేలా ఒక ప్రణాళిక వేస్తున్నారు. ఆ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ అనే థీమ్ కూడా పెడుతున్నాం. పోటీలో పాల్గొనే అమ్మాయిలంతా తెలంగాణ చేనేత వస్త్రాలు ధరిస్తారు. ఇందుకోసం స్థానిక, అంతర్జాతీయ డిజైనర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. మోడర్న్, ట్రెడిషనల్ కలిపి మిక్స్ అండ్ మ్యాచ్గా చేయబోతున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే విదేశీ యువతులంతా ఇలా చేనేత దుస్తులు వేసుకుంటే అది భారతీయ చేనేత రంగానికి ప్రోత్సాహాన్నిస్తుందని అధికారులు భావిస్తున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి వస్త్రాలతో పోటీదారులకు సరికొత్త డిజైన్ల దుస్తులను రూపొందించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ పోటీలను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు అధికారులు. మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొనే పోటీ కాబట్టి తెలంగాణ టూరిజం, ఉత్పత్తులు, పెట్టుబడి అవకాశాలు వీటన్నింటినీ అతిథుల ముందుంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఆహార్యంతో పాటు ఆహారం, ఆతిథ్యం, పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రాంతాలు, చేనేత, పెట్టుబడులు ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను ముందు పెట్టడానికి ఈ వేడుక ఒక అవకాశం అంటున్నారు నిపుణులు. ఇక పోటీదారులను రామప్ప వంటి స్థలాలు, ఇతర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 120 దేశాలు, భూభాగాలకు చెందిన పోటీదారులను ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి వేడుక ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. కేవలం గౌరవప్రదమైన టైటిల్, కిరీటం కోసమే కాకుండా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్కు చెందిన బ్యూటీ విత్ పర్పస్ అనే లక్ష్యం కోసం ఈ వేడుకలో పోటీ పడాలి. వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించేవారు మే 4న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్లో మే 31న జరిగే ఫైనల్ వేడుకలో అంతకుముందు మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తన కిరీటాన్ని ప్రపంచ సుందరిగా గెలిచే వారికి అలంకరించనున్నారు. ఈ వేడుకను గ్రాండ్గా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. 1951లో బ్రిటన్కు చెందిన ఎరిక్ మెర్లే ఈ పోటీలకు రూపకల్పన చేశారు. అదే ఏడాది జూలై 29న మొదటిసారి లండన్లో పోటీలు నిర్వహించారు. మొట్టమొదటి ప్రపంచ సుందరిగా స్వీడన్కు చెందిన కికీ హకన్సన్ నిలిచారు. ఫెమినిస్ట్ గ్రూపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలే కాక అనేక వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ 20వ శతాబ్దంలో ప్రపంచ సుందరి పోటీలు బాగా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. 20వ శతాబ్దం చివరిలో ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇందులో పాల్గొనేవారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు బ్యూటీ విత్ పర్పస్ అనే నినాదాన్ని అప్పుడే ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 6 భారతీయ యువతులు మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. 1966లో రీటా ఫారియా మొదటిసారిగా ప్రపంచ సుందరిగా నిలిచారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఐశ్వర్యరాయ్ 1994లో మిస్ వరల్డ్గా నిలిచారు. 1997లో డయానా హెడెన్,
1999లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా నిలిచారు. 17 ఏళ్ల తర్వాత 2017 మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ భారత్కు చెందిన మానుషి చిల్లర్ సొంతం చేసుకున్నారు.